నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగానే ఈ ఛార్జీల పెంపుదల అంటూ కొంత నచ్చచెప్పే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తుంది. మరోవైపు అదనపు ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీల వడ్డనను నిలుపుదల చేయాలి అంటూ వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇటు వైసీపీ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజలు కూడా పలుచోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం, జెన్కో, ట్రాన్స్కోలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత స్పష్టతను ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్మార్ట్ మీటర్లపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక మీటర్కు రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా వస్తుంది అని, లేకపోతే బల్బు కూడా వెలగదు అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో ఏపీలో స్మార్ట్ మీటర్ల ప్రక్రియను ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. అసలే ధరలు పెరగడం, మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో నెలవారీ బిల్లు ఎంత వస్తుందోనన్న బెంగ ఏపీ ప్రజల్లో నెలకొంది. రాష్ట్రంలో తొలిసారి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేయాలి అని నిర్ణయించినట్లు తెలిసింది. తరువాత రాష్ట్రం మొత్తం అమలులోకి తేవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. రీఛార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్ గా నిలిచిపోతుంది. తిరిగి మనకు అవసరమైనంత మేర రీఛార్జ్ చేసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహాలకు ఏర్పాటు చేస్తారు అని చెబుతున్నారు. నంద్యాలలో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ మీటర్కు మనం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. అందులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది. తరువాత నిర్దాక్షిణ్యంగా కట్ అయిపోతుంది. మన మొబైల్ ఫోన్కు, డిష్ టీవీకి ఎలా నెలవారీ రీఛార్జ్ చేసుకుంటామో అలాగే స్మార్ట్ మీటర్ పెడితే విద్యుత్ కూడా అదే విధంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ ఎంత వినియోగించింది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది అంటున్నారు. ఆన్లైన్లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుంది అని చెబుతున్నారు. మొత్తం మీద స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెస్తే విద్యుత్ దుర్వినియోగం జరగదు అన్నది మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదు అని నిపుణులు చెబుతున్నారు.